మనం ఇదివరకు లోగోస్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ అయితే చూసామన్నమాట. ఆ వెబ్సైట్స్లో లోగోస్ ఎలా క్రియేట్ చేయాలి అలాంటి కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాము. ఒకవేళ ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే పైన ఐ కార్డులో వదులుతాను, అలాగే డిస్క్రిప్షన్లో వదులుతాను, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో లోగోస్ ఎలా చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, అంటే ఏఐ టెక్నాలజీస్ యూజ్ చేసి ఎలా చేయాలి అన్నది మీకైతే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అలాగే మనం ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనం వాడుకోవచ్చు కూడా. ఈ రెండు వెబ్సైట్స్ యూజ్ చేసి మనం అల్టిమేట్ లోగోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. అంటే ఏ ఒక్క వెబ్సైట్లో చేసినా సరే లోగో అయితే క్రియేట్ అవుతుంది. మీకు 2 స్టెప్స్ గానీ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఈ వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్థస్, మీరు చూస్తుంది కల్మట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి gravitywrite.com. gravitywrite.com అన్నది ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చిందనమాట. మనం ఇదివరకు కంటెంట్, బ్లాక్ కంటెంట్, టైటిల్స్, డిస్క్రిప్షను అలా నేర్చుకున్నాం దీంట్లో. ఓకే, ఆ వీడియోస్ కూడా మీరు చూడకపోతే పైన ఐ కార్డులో వదులుతాను, అలాగే డిస్క్రిప్షన్లో వదులుతాను, మీరైతే చూడండి. ఇప్పుడు గ్రావిటీ రైట్ యూజ్ చేసి మనం ఏ విధంగా లోగో క్రియేట్ చేయాలో ఒకసారి అయితే చూద్దాం. స్టెప్ నెంబర్ 1, app.gravity.com అని వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. మీకు వెబ్సైట్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏఐ ఇమేజ్ జనరేటర్ అనే ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. కిందకు వస్తే ఇక్కడ వచ్చేసి లోగో బిల్డర్ అని ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. మీరు దీంట్లో ఏదైనా ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇది చూజ్ చేసుకుంటున్నాను. కస్టమైజ్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాంప్ట్ ఇలా అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ వచ్చేసి బిజినెస్ టైప్ అయితే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయండి. బిజినెస్ టైపు మీ ఏ బిజినెస్ అన్నది మీరైతే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేను హెల్త్ అని పెడుతున్నాను. ఇక్కడ సబ్జెక్టు ఫార్మసీ అని పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి కలర్ 1లో బ్లూ అని పెడుతున్నాను. కలర్ 2లో వచ్చేసి గ్రీన్ అని పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి బిజినెస్ నేమ్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే బ్రాండ్ పెడతామో బ్రాండ్ నేమ్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేను నేమ్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ల్యాండ్స్కేప్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే స్టాండర్డ్ హెచ్డి సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్స్ ఉంచేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి చూజ్ స్టైల్ అన్నారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను న్యాచురల్ అని పెడుతున్నాను. ఓకే, ఇక్కడ జనరేట్ మీద అయితే క్లిక్ చేయాలి. కిందకి రండి. కిందకు వస్తే ఇక్కడ మనకి ఒక లోగో అనేది ప్రొఫెషనల్ లోగో అయితే క్రియేట్ అయిందనమాట. ఇక్కడ మనము ఈ లోగో కనుక మనకి నచ్చితే ఓకే, లేదు అంటే కనుక రీజనరేట్ అంటే మళ్ళీ కొత్తగా ఇంకొక లోగోని శాంపిల్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఇది నచ్చింది అనుకొని నేను అనుకోండి. ఇప్పుడు ఇది మనకు నచ్చితే కనుక ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకేంటంటే బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్గా రిమూవ్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అయితే అయిందనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఈ విధంగా మనకి ఓపెన్ అయింది. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ సరిగా చేయలేదు. ఈ విధంగా మనము లోగోస్ను అయితే మనమైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సెకండ్ మెథడ్ వచ్చేసి లోగో మేకర్. మనం ఈ వెబ్సైట్ యూజ్ చేసి లోగోస్ ఎలా క్రియేట్ చేయాలన్నది ఒకసారి అయితే చూద్దాం. స్టెప్ 2 వచ్చేసి
గూగుల్ సెర్చ్లో logomaker.net అని అయితే మీరు సెర్చ్ చేయండి. మీకు ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. స్టార్ట్ డిజైన్ లోగో ఈ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూజ్ యువర్ బిజినెస్ స్పేస్ ఇలా ఉంది కదా, ఇక్కడ కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన ఏదైనా ఒక కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను బిజినెస్ అనే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కిందకి రండి. కిందకు వస్తే మీకు సంబంధించిన స్టైల్స్ అయితే ఇక్కడ చాలా వరకు కనిపించాయన్నమాట. నేను వచ్చేసి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ యూజ్ దిస్ టెంప్లెట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. మీకు లోగో ఇలా అయితే లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే వచ్చాయి, మీరు వాటిని కూడా యూజ్ చేయాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ దీన్నే యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మనం కలర్ కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని కూడా కలర్ కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ బ్రాండ్ నేమ్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇచ్చేసాను. దీనికి మనకి ఏంటి అంటే టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ మనము కావాలంటే తగ్గించుకోవచ్చు అన్నమాట. సైజ్ అనమాట తగ్గించుకోవచ్చు. అలాగే దీనికి కలర్ కావాలంటే పెట్టుకోవచ్చు. మీరు బ్లాక్ కావాలంటే బ్లాకు, లేదు అంటే వద్దనుకుంటే వద్దు, లేదంటే ఏదైనా కలర్ కావాలంటే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ట్యాగ్ లైన్ ఉంది. ఈ ట్యాగ్ లైన్ని మనం కావాలంటే మార్చుకోవచ్చు అన్నమాట. మీరు డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆర్ట్, ఇట్స్ ఏ గేమ్ విత్ ఆర్ట్ అని నేను పెట్టుకున్నాను. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఇది కానీ మీరు ఫైనలైజ్ చేసిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. నేను PNG సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి PNG సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. లోగో అయితే డౌన్లోడ్ అయింది. ఒకసారి ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాం. ఈ విధంగా మనకు లోగో అయితే ఓపెన్ అయింది. ఈ విధంగా మనము మన యొక్క బిజినెస్కి తగ్గట్టు, మన యొక్క వెబ్సైట్కి తగ్గట్టు లోగోని ఫ్రీగా మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.